నమస్తే. భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా, యూకే సహా పలు దేశాల్లో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించనున్నారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతోంది. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భారీగా తరలివస్తున్న భక్తులతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంలో కలకలలాడుతోంది. సూరారం పోలీసుల సంయుక్త దాడిలో ఓ గంజాయి స్మగ్లర్ను అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 280 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో తల్లి కుమారుడు అదృశ్యమైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. జూలై 16 నుంచి కనిపించకుండా పోయిన ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయి విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2 కిలోల గంజాయితో పాటు సెల్ ఫోన్, బైక్ ని స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లాలో బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ హత్య కలకలం రేపింది. చికిత్స కోసం వచ్చిన దుండగులు దాడి చేసి పరారవగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ మియాపూర్లో అదృశ్యమైన వృద్ధుడి కోసం గాలింపు కొనసాగుతోంది. తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడిపోయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేట జోరుగా కొనసాగుతోంది. జూడోలో అస్మితా డే స్వర్ణ పతకం సాధించింది. ఆ విభాగంలో కామన్వెల్త్ చరిత్రలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. పటాన్చెరులో 82 ఏళ్ల వృద్ధురాలు అదృశ్యమైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు వృద్ధురాలి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల కోటాను ఒకేసారి అందిస్తుండగా ఈ కేవైసీ ప్రక్రియను ఆగస్టు చివరి వరకు కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో జంతర్ మంతర్ నిరసనలో ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఓ యువతిపై కేసు నమోదైంది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెను తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నేడు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు చమురు సంస్థలు శుభవార్త చెప్పాయి. కమర్షియల్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించగా గృహ వినియోగ ఎల్పీజీ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మొరాకో, స్పెయిన్ సరిహద్దుల్లో వలస సంక్షోభం విషమించింది. స్పెయిన్లోకి ప్రవేశించే ప్రయత్నంలో పలువురు మృతి చెందగా భారీ సంఖ్యలో వలసదారులు సరిహద్దుకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సెమీ కండక్టర్లు, ఐటీ ఆవిష్కరణ రంగాల్లో వేగంగా పురోగమిస్తుందని కొనియాడారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ లభించిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ పునర్నిర్మాణానికి ప్రధాని మోడీ సహకారం కీలకమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేయడం బాధ కలిగిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దేశాభివృద్ధి కోసం మహానిశలు పనిచేస్తున్న మోడీ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. ప్రపంచం దృష్టి ఇప్పుడు ఉత్తరాంధ్రపై పడిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుతో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి ఏపీ అభివృద్ధికి ఇది కీలక కేంద్రంగా మారనుందని తెలిపారు. జెన్జీ యువతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాట్సాప్ అంకుల్స్ వర్సెస్ ఇన్స్టాగ్రామ్ పిల్లలు అంటూ జెన్జీ యువతను తక్కువ అంచనా వేయొద్దని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తల్లి రుక్కమ్మ మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం
చేశారు. మహేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ యువ మోర్చా దిల్సుఖ్ నగర్ లో ఆందోళన చేపట్టింది. విద్యార్థులను క్రిమినల్స్ గా అభివర్ణించడాన్ని ఖండిస్తూ బీజేవైఎం నేతలు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ చందానగర్ లో బంగారు ఆభరణాల దుకాణంలో చోరీ కలకలం రేపింది. పై కప్పుకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు భారీ మొత్తంలో బంగారం అపహరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నారాయణపేట జిల్లా గుంజుమల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో గందరగోళం చోటు చేసుకుంది. పంపిణీ చేసిన చెక్కుల్లో 29 చెల్లకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా పాటించాలని, మైనర్ల వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో గోదావరి వరద పరిస్థితిని మంత్రి సీతక్క పరిశీలించారు. పరివాహక ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణతో పాటు పునరావాసం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ అధికారులు అప్రమత్తంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ బాలాపూర్లో 4 రోజుల పసికందును విక్రయించేందుకు చేసిన ప్రయత్నం కలకలం రేపింది. 5 లక్షలకు శిశువును అమ్మేందుకు ప్రయత్నించిన మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు పసికందును రక్షించి ఆసుపత్రికి తరలించారు. మిద్దె తోటల సంస్కృతిని ప్రోత్సహిస్తున్న సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ 5వ వార్షికోత్సవం నేడు విజయవాడలో జరగనుంది. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నషా ముక్త్ యువ కార్యక్రమం నిర్వహించనున్నారు. మై భారత్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ జాతీయ ప్రచారంలో యువత పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానంపై యూత్ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. నీట్ పేపర్ లీక్ నిరసనలో విద్యార్థులపై లాఠీ చార్జీకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. నంద్యాల జిల్లా సంగమేశ్వర స్వామి ఆలయానికి కృష్ణా వరద నీరు చేరుతూ ఉండటంతో స్వామివారు మళ్లీ జల దివాసానికి సిద్ధమయ్యారు. 131 రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన సంగమేశ్వరుడికి అర్చకులు చివరిసారిగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమకొండలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల విడుదల కోసం బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రామన్నగూడెం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటిన వరదతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో నకిలీ డీఏపీ ఎరువుల భారీ గుట్టును పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు రట్టు చేశారు. చెంగోల్ గ్రామంలో 89 నకిలీ ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముంబై జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పటాన్చెరు నుంచి సంగారెడ్డి మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుతో గౌరవెల్లి, పాలమూరు రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు ఊరట లభించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేసిన న్యాయ పోరాటం ఫలించిందని పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్ నగర్ బీజేవైఎం చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై ఆందోళన చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నంద్యాల జిల్లాలో ఎన్ఐఏ అధికారుల విచారణ కలకలం రేపింది. మావోయిస్టు నేత నామాల జయమ్మకు సంబంధించిన వివరాలపై గడివేముల, పరమటూరు ప్రాంతాల్లో అధికారులు ఆరా తీశారు.
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా ఆగస్టు 19 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. 1,36,000 క్యూసెక్కుల ఇన్ఫ్లోతో 24 గేట్లు ఎత్తివేసి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉండగా వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణ పతకం దక్కింది. మహిళల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ బంగారు పతకం సాధించి భారత్ పతకాల సంఖ్యను 24కు చేర్చారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన నాయి బ్రాహ్మణుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వైసీపీని బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుపతిలో మాజీ సర్పంచ్ పై దాడి ఘటన కలకలం రేపింది. అవిలాల పంచాయతీ చాపన్న కాలనీలో నీటి బోరు వివాదం ఘర్షణకు దారితీసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎమ్మిగనూరులో వైఎస్ఆర్సీపీకి షాక్ తగిలింది. సుమారు 600 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. కొత్తగా చేరిన వారికి సముచిత గౌరవం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చంపాపేటలో విద్యార్థుల మధ్య ఘర్షణ కలకలం రేపింది. 2 వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు పరస్పరం దాడి చేసుకోగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ 1 టౌన్ పోలీసులు భారీ దొంగతనం కేసును ఛేదించారు. షాపు సిబ్బందే యజమాని నమ్మకాన్ని బొమ్మ చేసిన చోరీలో 50 లక్షలకు పైగా విలువైన బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును పరిశీలించారు. నీటి మట్టం, వరద ప్రవాహంపై అధికారులతో సమీక్షించిన మంత్రులు ప్రాజెక్టుపై రాజకీయ విమర్శలు చేశారు. నాగర్కర్నూలు జిల్లాలో వన్యప్రాణి వేట ఘటనపై అటవీశాఖ చర్యలు చేపట్టింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 2 సెక్షన్ అధికారులను సస్పెండ్ చేస్తూ డిఎఫ్ఓ ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా బొగ్గు గనుల్లో రికార్డు స్థాయి ఉత్పత్తి నమోదైంది. జూలై నెలలో నిర్దేశిత లక్ష్యానికి మించి 103% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జీఎం రాధాకృష్ణ తెలిపారు. మంచిర్యాల జిల్లాలో హిందూ గార్డెన్ స్వాధీనం చేసుకోవాలని ఆదివాసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణంగా కోర్టు తీర్పు ఇచ్చిందని ఆరోపిస్తూ రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ ప్రాంగణంలో 17వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొనగా 1990 మంది పట్టభద్రులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో బైక్ లో నాగుపాము దూరటం కలకలం రేపింది. పామును చూసిన ఇంటి యజమాని భయాందోళనకు గురయ్యాడు. సూరారం పోలీసుల దాడిలో నకిలీ డాక్టర్ గుట్టురట్టయింది. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా క్లినిక్ నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం సమావేశం నిర్వహించారు. నిజమైన ఉద్యమకారులకు గుర్తింపు, సంక్షేమ పథకాలు, ప్రత్యేక పెన్షన్లు అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో టీడీపీ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించింది. చార్మినార్ పరిధిలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలు నగర అభివృద్ధిలో టీడీపీ పాత్రను వివరించారు. కోకట్ రోడ్లోని ఓ కిరాణా షాప్లో భారీ నాగుపాము కలకలం రేపింది. భయంతో యజమాని బయటకు పరుగులు తీగా మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ సాహసంతో పామును పట్టుకున్నారు. ధర్నా చౌక్ లో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు భారీ నిరసన చేపట్టారు. రక్షణ చట్టం, జూనియర్ లాయర్లకు స్టైఫండ్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ అధికారిక బృందంతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్ సందర్శించారు. వరద పరిస్థితి, ప్రాజెక్టు నిర్వహణపై అధికారులతో సమీక్షలు నిర్వహించి రైతులకు సకాలంలో సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్వరలో కార్పొరేషన్లు, దేవాలయాలు, మార్కెట్ కమిటీలు సహా పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సైబర్ క్రైమ్ జేసీపీ అరవింద్ బాబును విధుల నుంచి తప్పించడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది కక్ష సాధింపు చర్యనని ఆరోపిస్తూ ఈ నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.